జేబీఎం న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. రాజు యువ వికాసం తొలి విడత లబ్ధిదారులు ఎంతమంది? ఓకే, తెలంగాణ ప్రభుత్వం యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన రాజు యువ వికాస పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. అది జూన్ నాడు మనకు తెలుస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2న 1,00,000 మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పథకం కింద ఇప్పటికీ 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను 4 కేటగిరీల్లో స్వీకరించారు. వీటిలో తొలి విడతగా 1,00,000 మందికి 50,000 వరకు లేదా ₹1,00,000 లోపు విలువ గల యూనిట్లు మంజూరై ప్రొసీడింగ్స్ జూన్ 2న లబ్ధిదారులకు అందించనున్నారు. అంటే 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అట్లా 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలకు సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి రాజు యువ వికాసానికి సంబంధించి. అయితే ఇందులో తొలి విడతగా 50,000కు సంబంధించిన 50,000కు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకు 1,00,000 మందిని ఎంపిక చేసి వాళ్ళకు జూన్ 2న వాళ్ళకు అర్హత యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటిలో తొలి విడతగా 1,00,000 మందికి 50,000 వరకు ₹1,00,000 లోపు విలువ గల యూనిట్లకు మంజూరై ప్రొసీడింగ్స్ జూన్ 2న లబ్ధిదారులకు అందించనున్నారు. జూన్ 2 నుంచి 9 వరకు యూనిట్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పంపిణీ జరుగుతుంది. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ, జూన్ 16 నుంచి యూనిట్లను ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల నిన్న 2 తారీఖు నుంచి 9 తారీఖు వరకు యూనిట్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ, జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. ఇక పోతే తొలి విడత అనంతరం 1 నుంచి 2 లక్షల మధ్య కలిగే 1 నుంచి 2 లక్షల మధ్య, అలాగే 2 నుంచి 4 లక్షల విలువ గల యూనిట్లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి. ఈ పథకం ద్వారా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం లభించనుండగా రాష్ట్రంలో యువతలో ఆర్థిక స్వావలంబన పెంపొందించేందుకు ఇది కీలకంగా మారుతుందని ప్రభుత్వం సూచిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రాజు యువ వికాసం అందిన యువకులందరూ కూడా మంచి యూనిట్ను నడుపుకోవాలి, అందని వాళ్ళకి అందాలి. ఇక 1,00,000 నుంచి 2 లక్షల వాళ్ళకి అందాలి, 2 నుంచి 3, 3 నుంచి 4, 5, 6 వరకు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ కూడా ఇవ్వాలి ప్రభుత్వం, ఆదుకోలే యువతను. ఇంకోటి, ఈ యువ వికాసం అందని వాళ్ళకు రాజు యువ వికాసం అందని వాళ్ళకు కనీసం వాళ్ళకు నెలకు 3,000 చొప్పున, 4,000 చొప్పున వాళ్ళకు ఉద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజు యువ వికాసం తొలి విడత లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు నిన్న 2 తారీఖు నుంచి 9 తారీఖు వరకు వాళ్ళకి సంబంధించిన పత్రాలు ఇస్తారు కాబట్టి అందుకోవాల్సింది కోరుతూ. ఓకే, జై భీమ్, జై భీమ్.